రీసెంట్ గా ట్రైన్ కొలిజన్ చూసాం, కాంచన్గంగా ఎక్స్ప్రెస్ విత్ గూడ్స్ ట్రైన్ తో. ఫస్ట్ ఏమో 10 మంది చనిపోయినారు, ఒక 40 మంది ఇంజూర్డ్ ఉన్నారు, తర్వాత 40 మంది చనిపోయారు, వందల మంది ఇంజూర్డ్ అయ్యారు. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలి అంటే ఏ ట్రైన్ కైనా సరే కవచ్ అనేది ఒక దానికి ఇచ్చేస్తే డెఫినెట్ గా కొలిజన్స్ అనేవి రాకుండా ఉంటాయి. అంటే ఒకే లైన్ లో రెండు ట్రైన్లు వచ్చేటప్పుడు ఈ డ్రైవర్ కి ఆ డ్రైవర్ కి ఇంటిమేషన్ త్వరగా వస్తుంది, అప్డేషన్ లేటెస్ట్ గా ఉంటుంది, కాబట్టి యాక్సిడెంట్లు అవ్వకుండా ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఈ డిజైన్ ని లాస్ట్ కొన్ని కిలోమీటర్లే చేశారు. సో టోటల్ గా ఇండియా మొత్తం చేయాలి. అప్పుడు ఏంటంటే ఎక్కడ కూడా ఏ ట్రైన్ కూడా మళ్ళీ ఇంకో ట్రైన్ తో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. తక్కువ అంటే అసలు ఉండవు, జీరో ఉంటాయి. ఎందుకంటే ముందుగానే 115 కిలోమీటర్స్ ముందే హింట్ ఇస్తుంది. యాక్చువల్గా TA-192 అనేది స్ట్రిక్ట్ ప్రోటోకాల్స్ తో చేస్తుంది. ఏదైనా చిన్న తప్పు వచ్చిన యాక్సిడెంట్ జరుగుతున్నాయి. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఈ కవచ్ అనేది అన్ని ట్రైన్స్ కి ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా ఫ్యూచర్ లో యాక్సిడెంట్స్ ఉండవు, జనాలు చనిపోరు, ఇంజురీస్ ఉండవు. సో అంటే ఆటోమేటికలీ డిటెక్ట్స్ ఇది చేసిన తర్వాత అవతల ట్రైన్ వచ్చినప్పుడు సర్టన్ కిలోమీటర్స్ లో ఆటోమేటిక్ డిటెక్ట్ వస్తుంది అవతల ఇది ప్రమాదం ఉందనేది. ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్రాక్స్ ఉంటాయి, ట్రాక్ సైడ్ సెన్సార్స్ ఉంటాయి. వాటి వల్ల అంటే మానిటర్ చేస్తూ ఉంటాయి పొజిషన్స్ ఏంటి, ముందు ముందు ఏమన్నా ఉందా, అడ్డంకులు ఏమైనా ఉన్నాయా. సో ఇవన్నీ చేస్తాయి కాబట్టి ఇమీడియట్ గా అంటే అవి ఇన్ఫర్మేషన్ ఇమీడియట్ గా ఆన్ టైమ్ బోర్డుకి వాళ్ళకి సప్లై చేస్తుంది. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అలర్ట్ అవుతారు. సో దాని ప్రకారం డ్రైవర్ ని కూడా అలర్ట్ చేస్తారు. డెఫినెట్ గా ఇది అవుతుంది అనమాట. సో టోటల్ గా కిలోమీటర్స్ 1,00,000 అని పెట్టుకున్నారు. డెఫినెట్ గా 1,00,000 కాదు, టోటల్ ఇండియా మొత్తం రైల్వే ట్రాక్ ఉన్నంత వరకు మొత్తం ఈ కవచ్ అనేది ఇంప్లిమెంట్ చేస్తే డెఫినెట్ గా మనకి రిలేటెడ్ ఏంటంటే కవచ్ రిలేటెడ్ స్టాక్స్ ఏదైతే కంపెనీస్ కవచ్ ఎక్స్పోజర్ స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ ఏంటంటే కేఈసి ఇంటర్నేషనల్, కెర్నెక్స్ మైక్రో సిస్టమ్, రైల్టెల్, తర్వాత హెచ్ఎఫ్సిఎల్, హెచ్బిఎల్ పవర్, తర్వాత సో ఇవన్నీ ఇలాంటి ఎవలాన్ టెక్ ఇట్లాంటివన్నీ ఏంటంటే ఈ టెండర్ వేసి ఈ కవర్ సిస్టమ్ ని తీసుకుంటారు స్టెప్ బై స్టెప్ గా, ఇది బట్టి ఆర్డర్ బట్టి. సో ఇంప్లిమెంట్ చేస్తాయి కాబట్టి ఇలాంటి కంపెనీలకన్నీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి బెస్ట్, హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే మంచి రిటర్న్స్, గుడ్ అండ్ డీసెంట్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.